కార్తీక మాసం సందర్భంగా కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్న ప్రసాద వితరణ ఈ రోజు కొరపాడు రోడ్డులోని కొనిరెడ్డి ఆయిల్ మిల్లు నందు కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాలీ ఫ్రెండ్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ వారి సహకారంతో కార్తీక మాసం సందర్భంగా 500 మందికి పైగా ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్ శేషు మాట్లాడుతూ నేడు మా మిత్ర బృందంతో కలిసి కొనిరెడ్డి ఫౌండేషన్లో సేవా కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, దాదాపు 500 మందికి పైగా కార్తీక మాసం సందర్భంగా అన్నదానం చేయడం, అలాగే కొనిరెడ్డి ఫౌండేషన్ వారు నేటికి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని అడగగా మేము అడిగిన వెంటనే కాదనుకోకుండా వారి ఫౌండేషన్లో ఈ రోజు ఈ మంచి కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, మరెన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కొనిరెడ్డి వెంకట రమణారెడ్డి, జాలీ ఫ్రెండ్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు మిత్ర బృందం పాల్గొన్నారు। ఈరోజు కార్తీక మాసం సందర్భంగా స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ లో ఉన్నటువంటి నేను అనగా శేషు మిగతా మిత్రులందరితో కలిసి కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 400-500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఒక తలంపు వచ్చింది। ఆ తలంపు కూడా ఎలా వచ్చింది అంటే కొన్నిటిన్న 10 రూపాయల భోజనం పెట్టి ఎప్పటి నుంచో సహకారం దగ్గర 2-3 సంవత్సరాల నుంచి దీన్ని జరుపుతున్నాడు కాబట్టి మేము కూడా ఏదో ఇతోదికల్లా అంతో ఇంతో సమాజానికి సేవ చేసి ఆయన దాంట్లో పాలు పంచుకోవాలన్న సదుద్దేశము మాకెందుకో ఒకసారి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కలిగింది। దాని ప్రకారము మేము మా మిత్ర మండలిలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నమాట। ఇందుకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది అడగంగానే వచ్చినటువంటి మా మీడియా మిత్రులకు, ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి శివచంద్ర అన్నకు, వాళ్ళ అబ్బాయి, తర్వాత ఇక్కడ ఎక్కువ మాకందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మిత్రమండలికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఈ ఫౌండేషన్ కూడా ఇలాగే వృద్ధిలోకి రావాలని మేము కూడా నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ విధంగానే సహాయ సహకారాలు ఆయన నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।